హాయ్ ఫ్రెండ్స్, మేము ఇప్పుడు వాడపల్లి వెళ్తున్నాం. మీరు కూడా రండి. ఇప్పుడైతే రావులపాలెం వచ్చాం ఫ్రెండ్స్. వాడపల్లికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కోనసీమలోని అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటైన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గురించి తెలుసుకుందాం. గోదావరి నది ఒడ్డున రావులపాలెం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని భక్తులు ప్రేమతో కోనసీమ తిరుపతి అని పిలుస్తారు. ఈ ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఎర్రచందనంతో తయారైందని విశ్వసిస్తారు. స్వామివారిని కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. వివాహం, కుటుంబ సౌఖ్యం, ఐశ్వర్యం కోరుకునే భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయానికి వచ్చే భక్తుల్లో చాలామంది 11 ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని విశ్వసిస్తారు. ఆలయం చుట్టూ గోవింద నామాలతో అలంకరించిన ప్రదక్షిణ మార్గం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ప్రతి శనివారం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వస్తారు. మీరు కోనసీమ వెళ్ళే అవకాశం వస్తే ప్రకృతి అందాల మధ్యలో గోదావరి ఒడ్డున ఉన్న ఈ దివ్య క్షేత్రాన్ని సందర్శించండి. గోదావరి నది తీరాన పవిత్రమైన పుణ్యభూమి, భక్త కోటి కష్టాలను తీర్చేటి ఆది మూలమా. నీ కళ్ళలో కరుణ, నీ చిరునవ్వులో ప్రశాంతత, నిన్ను చూస్తే చాలు తీరిను మా జన్మ తపస్సు. 7 కొండల వాడ, ఈ వాడపల్లిలో వెలిసావు, మా ఇంట దీపమై నిలిచావు. గోవిందా హరి గోవిందా. దర్శనం అయితే బాగా జరిగింది. ఇంటికైతే బయలుదేరాం. ఎంత దూరం వచ్చాక లొల్లలాకులు చూడకపోతాయాను. ఇదే లొల్లలాకులు. ఇక్కడైతే చాలా సినిమాలు తీశారు. నాకైతే అంత ఐడియా లేదు. మేము వెళ్ళినప్పుడు క్లోజ్లో ఉంది, అందుకే నీళ్ళు కూడా తక్కువ ఉన్నాయి. చాలామంది కమిటీ కుర్రోళ్ళు సినిమా చూసే ఉంటారు. అందులో ఆత్రం గడి పడిపోయేది ఈ బ్రిడ్జ్ పై నుంచి.
వస్తుంటే దారిలో ఈ గుడి కనిపించింది. పులి నోట్లో నుంచి లోపలికైతే వెళ్ళాలి. ఈ గుడి అయితే దుర్గమ్మ గుడి. ఇక్కడ దండం పెట్టుకుని ఇంటికైతే బయలుదేరాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇదే ఇవాల్టి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.